వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను గ్రేసీ. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాలకు ఉన్న క్రేజ్ ఏంటనేది తెలిసిందే. నార్త్ లోనే కాదు, సౌత్ లో కూడా ఆయన సినిమాలకు క్రేజ్ ఉంది. కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీస్ కూడా రాజ్ కుమార్ హిరానీ సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన తెరకెక్కించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్ సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సినిమాకి 3వ పార్ట్ కూడా రెడీ చేస్తున్నారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఈ క్రేజీ మూవీలో సౌత్ హీరోలు నటిస్తున్నారని టాక్. ఇంతకీ ఈ బాలీవుడ్ మూవీలో నటించే సౌత్ హీరోలు ఎవరు? ఒకప్పుడైతే బాలీవుడ్ లో సక్సెస్ అయితే ఆ సినిమాలు టాలీవుడ్ లో రీమేక్ చేయడం, టాలీవుడ్ లో సక్సెస్ అయితే బాలీవుడ్ లో రీమేక్ చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయింది. అందుకనే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట. అయితే సౌత్ ఆడియన్స్ ని మరింతగా ఆకట్టుకోవడం కోసం సౌత్ హీరోలతో గెస్ట్ రోల్స్ చేయించాలని ట్రై చేస్తున్నారట. ఇంతకీ ఈ క్రేజీ మూవీలో నటించే సౌత్ హీరోలు ఎవరంటే, ముందుగా టాలీవుడ్ కింగ్ నాగార్జున పేరే వినిపించింది. వెంకీ పేరు కూడా వినిపిస్తూ ఉండటం విశేషం. నాగ్, వెంకీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమాలో నటించడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, తమిళ నుంచి విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాలో నటించే సౌత్ హీరోలు ఎవరు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా మొదటి 2 పార్ట్లను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ అనే టైటిల్స్ తో మెగాస్టార్ చిరంజీవి చేయడంతో సక్సెస్ సాధించడం తెలిసిందే. ఇప్పుడు చేసే 3rd పార్ట్ పై తెలుగులో మరింత క్రేజ్ ఏర్పడింది. మరి తెలుగులో మున్నాభాయ్ 3rd పార్ట్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.